వసు పార్క్లో బెంచ్ పైన కూర్చుని తన రూమ్మేట్తో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా నా ప్లాన్ ఒక్కటి కూడా తన మీద పనిచేయడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నా ప్లాన్కి ఇదంతా నిజంగానే ముగింపా? నో వే! ఈ మిషన్ని పూర్తి చేయకుండా నేను నిజంగానే తిరిగి వెళ్ళాలా? నో, నేను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే అమ్మో వద్దు, ఆ పీడకల గురించి ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. నేనా? ఆ సీరియసింహం అపార్ట్మెంట్ ఉంటుంది కదా, దాని ముందు పార్క్లో బెంచ్ పైన కూర్చుని మాట్లాడుతున్నాను. ఆయన నన్ను చూస్తేనే మండిపడుతున్నాడు. వాళ్ళ సెక్యూరిటీకి కాల్ చేసి వాళ్ళంతా కలిసి నన్ను అక్కడి నుంచి బయటకు తోసేశారు. ఏమో నేను ఇంకా ఇక్కడే ఎందుకు కూర్చున్నానంటే ఏమో నాకు కూడా తెలీదు. ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నా కన్నీళ్ళని చూసి కూడా అదంతా ముసలి కన్నీళ్ళు అని చెప్తున్నారు. ఆయన ముందు సిద్ధు సార్, మను సార్ కూడా మాట్లాడలేకపోయారు. సరే నేను తర్వాత కాల్ చేస్తా అని కాల్ పెట్టేసి అలాగ అపార్ట్మెంట్ వైపు చూస్తూ ఉంటుంది. ఈలోపు వసుకి ఇంకొక కాల్ వస్తుంది. ఆ స్క్రీన్ మీద నెంబర్ చూసి షాక్. అమ్మ! వాళ్ళ అమ్మ నుండి కాల్ రాగానే వసుకి తన గుండె డ్రమ్స్ లాగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అమ్మ కాల్ చేస్తుంది. నన్ను జాబ్ నుంచి తీసేశారని తనకు తెలిసిపోయి ఉంటుందా? అమ్మో నా పని అయిపోయింది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మ, చెప్పు. వసు, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇదేం ప్రశ్నరా బాబు, తెలిసిపోయి ఉంటుందా? అమ్మ ఇదేం క్వశ్చనా? నేను ఢిల్లీలోనే ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నా అంటూ క్యాజువల్గా సమాధానం చెప్తుంది. గుడ్. నిజానికి నేను నీకెందుకు ఫోన్ చేశానంటే, నిజానికి నువ్వు చెప్పింది కూడా కరెక్టే వాసు. నువ్వు నీ కెరీర్ని సాధించకుండా నేను అడ్డుపడి ఉండకూడదు. నువ్వు ఈ జాబ్లో జాయిన్ అవుతానని చెప్పినప్పుడు కొంతకాలం తర్వాత నువ్వే ఇదంతా నాకు వద్దని ఇంటికి వచ్చేస్తావు అనుకున్నాను. కానీ నువ్వు అలా చేయలేదు. నువ్వు ఒంటరిగా ఇంట్లో అందరితోని గొడవపడి మరీ వెళ్ళి ఢిల్లీలో పనిచేయడం మొదలుపెట్టావు. నాకు చాలా గర్వంగా ఉంది వాసు. నువ్వు వెళ్ళి ఇప్పటికే 4 months అవుతుంది. ఇంకొక 2 monthsలో నీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నువ్వు ఎవరితోనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాకు నీ గురించి చాలా హ్యాపీగా ఉంది. గుడ్ గర్ల్ అంటుంది. వాసుకి వాళ్ళ అమ్మ మాటలు వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది. నేను తనకు అబద్ధం చెప్పాను. నాకు ప్రతి విషయంలోని సపోర్ట్ చేసే నాన్నకు కూడా అబద్ధం చెప్పాను. ఇప్పుడు నన్ను జాబ్లోంచి తీసేశారని అమ్మకి ఎలా చెప్పగలను? అమ్మ, బస్కి టైం అవుతుంది, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని వెంటనే కట్ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడితో వదిలేయాలా, ముందుకు వెళ్ళాలా? ఇక్కడితో వదిలేస్తే నాకు అప్పుడు ఏ అవకాశం లేకుండా పోతుంది. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, అప్పుడే ఏదైనా సాధించగలను అనుకుంటుంది. రిషి సాక్షికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. పెళ్లి విషయంలో సాక్షి ఇంకా నా పైన కోపంగానే ఉందా? మేము కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము. మా మధ్య ఎప్పుడూ మ్యారేజ్ టాపిక్ రాలేదు. కానీ ఈ విషయమే మాకు సమస్యగా మారిందా? తనకి ఆలోచించుకోవడానికి ఇంకొంచెం టైం ఇస్తే బెటర్ అనుకుంటా. తనే నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అనుకుంటూ కిటికీ దగ్గరకు వచ్చి నిల్చుంటాడు. ఈ పిచ్చి పిల్ల ఇక్కడేం చేస్తుంది? సెక్యూరిటీ గార్డ్స్తో ఏం మాట్లాడుతుంది? నాకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఈ అమ్మాయికి సిగ్గు అనేదే లేదు. ఎన్నిసార్లు దూరంగా నెట్టేసినా నా వెనకే తిరుగుతుంది. అసలు తను నా కంపెనీలో వర్క్ చేయడానికి ఎందుకంత మొండిగా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత రిషి ఆఫీస్కి వెళ్తాడు. తన కేసెస్తో చాలా బిజీ అయిపోతాడు. ఈవినింగ్ అయ్యేసరికి ఒక కాల్ వస్తుంది. వీడెందుకు నాకు చేస్తున్నాడు అనేసి అనుకుంటాడు. వాడికి రిషికి అసలు పడదనమాట. కాలేజ్ తన క్లాస్మేటు ఒకప్పుడు. సో వాడిని చివరిసారిగా రీయూనియన్ పార్టీలో మీట్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు. వీడెందుకు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? వీడు ఆ రంజిత్ గారితో కలిసి నన్ను ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు వీడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఆ తర్వాత ఆ పక్కన ఉన్నవాడు చెప్పిన తర్వాత రిషి షాకింగ్గా లేచి నిల్చుని వింటాడు. వెంటనే కాల్ కట్ చేసి స్పీడ్గా వాడు చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. అది సిటీలోనే పెద్ద 5 star హోటల్. రిషి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ హోటల్ ముందు బ్రేక్ వేస్తాడు. రిషి ఫాస్ట్గా నడుస్తూనే ఆ కన్వెన్షన్ హాల్ వైపుగా నడుస్తూ ఉంటాడు. సో అక్కడ తను అనుకున్న వ్యక్తులు ఉండకూడదు అనుకుంటూ వెళ్తాడు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ తన కళ్ళ ముందర వాళ్ళే కనిపిస్తారు. స్టేజ్ మీద సాక్షి, రంజిత్ అలాగే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. సాక్షి వాళ్ళ డాడీ మైక్లో ఇలా మాట్లాడతాడు. ఈ అద్భుతమైన సందర్భంలో మీ అందరితో నేను ఒక సంతోషకరమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా కూతురు సాక్షికి అలాగే నా ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ అయిన రాజేంద్ర గారి కొడుకు రంజిత్కి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేద్దామని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు మీ అందరి సమక్షంలో మీ ఆశీస్సులతో వాళ్ళిద్దరూ రింగులు మార్చుకుంటారు అని చెప్తాడు. అందరూ క్లాప్స్ కొడతారు. ఆ క్లాప్ సౌండ్స్కి అప్పుడు రిషి
తను ఉలికిపడి అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ రింగులు మార్చుకునేటప్పుడు సాక్షి ఎక్స్ప్రెషన్స్ చూస్తాడు. తను నవ్వుతూ రంజిత్ వైపు చూస్తూ ఉంటుంది. రంజిత్, సాక్షి కూడా ఇద్దరు చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ రింగులు మార్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గెస్ట్స్ అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తారు. రిషి కూడా తన టైం చూసుకుని తను వెళ్తాడు. రిషిని చూడగానే సాక్షి రంజిత్తో ఏదో మాట్లాడి పక్కకు వచ్చేసి రిషిని పక్కకు లాగేసుకుని తీసుకెళ్ళిపోతుంది. ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి, రిషి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. రిషి కోపంగా సాక్షిని గోడకి ఆన్ చేసి 2 వైపులా చేతులు పెట్టి అడుగుతాడు, అదే నేను అడుగుతున్నా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. రిషి నేను నేను చెప్పు అని గట్టిగా అరుస్తాడు. ఐఎమ్ సారీ బేబీ, ఇది డాడ్ డెసిషన్, నాకు దీన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే మార్గం కనిపించలేదు అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. రిషి వెంటనే సాక్షి చేపట్టుకుని లాగడం స్టార్ట్ చేస్తాడు. రా నాతో, ఎవరు ఆపుతాడో చూద్దాం అనేసి కోపంగా వెళ్తూ ఉంటే, ఆగు అంటూ తన చేయి విదిలించుకుంటుంది. ఏం చేస్తున్నావు రిషి, ఇంత తెలివి తక్కువ వాళ్ళలాగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇది ఇలా పరిష్కరించే విషయం కాదు. నువ్వే చూసావు కదా డాడ్ అందరి ముందర ఎలా సడన్గా అనౌన్స్ చేశారో. నేను దానికి ఒప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేను. నేను మా డాడ్ పరువు తీయలేను. నాకు మా డాడ్ అంటే చాలా ఇష్టం. నేను కూడా మా డాడ్కి చాలా ఇష్టం. నేను ఎప్పుడూ తన పరువు తీసే పనులు చేయలేను అని సాక్షి చెప్తుంది. మీ డాడీకి నీ పైన నిజంగానే అంత ప్రేమ ఉంటే ఇలాంటి విషయాల గురించి ముందే అడగాలి కదా. అలాంటిది తను నీతో ఏం చెప్పకుండా సడన్గా ఇలా డెసిషన్ తీసుకుంటే నువ్వెలా ఒప్పుకుంటావు? అలాంటి వ్యక్తి గురించి నువ్వెందుకు నీ లైఫ్ని వేస్ట్ చేసుకోవాలి అంటాడు. ప్లీజ్ రిషి వదిలే, నేనేమి నా లైఫ్ని వేస్ట్ చేసుకోవడం లేదు. మనం ఒకరికొకరం కాదు, ఒకసారి ఆలోచించు. ఇంత దాకా వచ్చాక ఇది ఆపలేము. నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉంటావని నేను కోరుకుంటాను. ఏ మెంటల్, నీకు అసలు తెలివుందా? ఏమంటున్నావో తెలుసా? ఒకటి చెప్పు, నా దగ్గర లేనిదేంటి, ఆ రంజిత్ గారి దగ్గర ఉన్నదేంటి? వాటిలో ఏం చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు? మనమిద్దరం పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు, మీ నాన్నతో మాట్లాడతానన్నప్పుడు, నేను పీజీ చేయాలి, నేను వేరే కంట్రీ వెళ్ళాలి అన్నావు. ఇప్పుడు అవన్నీ ఏమైనాయి అంటూ కోపంగా చాలా గట్టిగా అరుస్తాడు. లోపు వెనక నుంచి రంజిత్ వస్తాడు. నీలో లేనివేంటో నాలో ఉన్నవేంటో తనకన్నా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని వెనక నుంచి రంజిత్ మాటలు వినిపిస్తాయి. రిషి కోపానికి ఇంకా అదుపులో పెట్టుకోవడానికి అలా కళ్ళు మూసుకుని ఉంటాడు, వెనక్కి తిరగడు. మొత్తం వాడిని ఇంకా పొగుడుకోవడానికి వస్తున్నాడని అర్థమైపోతుంది రిషికి ఇప్పుడు తనతో మాట్లాడడానికి ఏమీ ఉండదు. సో వాడి కళ్ళల్లో చూసి సమాధానం చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఫస్ట్ నువ్వు తనకి సరిపోవు, కానీ నేను ఆయన యువరాణి లాంటి అమ్మాయి నీలాంటి ఇంటి పేరు లేని వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? వాడు మాట్లాడేది ఒక్కొక్క స్లాప్ లాగా అనిపిస్తాయి రిషికి. నెక్స్ట్ తనకి తన తండ్రి ఇచ్చిన ఇంటి పేరుంది, నాకు నా తండ్రి ఇచ్చిన ఇంటి పేరు ఉంది, నీది ఎక్కడా అంటాడు. పిన్స్తో గుచ్చినట్టు అనిపిస్తుంది గుండెల్లో రిషికి. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే తను మంచి ఫ్యామిలీ నుంచి, కేరింగ్గా చూసుకునే ఫ్యామిలీ నుంచి వచ్చింది. నాకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న తమ్ముడు. మరి నీకుందా? అసలు నీకు ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా? దాని మీనింగ్ తెలుసా అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు. రిషి గుండె క్రాష్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు నీకు నాకు పోలికేంటి చెప్పు? చాలా కష్టం. ఓ డబ్బు కదా, అవును నువ్వు సంపాదిస్తావు, కానీ నా కంపెనీకి వచ్చే 1 month టర్న్ ఓవర్తో నీ కంపెనీలో ఉన్న లాయర్స్ని కూడా కొనగలను. నీ కంపెనీని కొంటాననేసేసి నువ్వేం టెన్షన్ పడకు, నేను అలాంటి చీప్ వాటిని కొనను. ఇప్పుడు అర్థమైందా తను నాలో ఏం చూసి ఈ పెళ్ళికి ఒప్పుకుందో అని రంజిత్ చెప్తాడు. రిషి కంట్రోల్ చేసుకుంటాడు అనమాట. సాక్షి ఇక్కడే ఉంది, లేదంటే వీడి ముక్కు పగలకూడదును అనుకుంటాడు. మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా అనేసి సాక్షి అయోమయంగా అడుగుతుంది. దానికి రిషి ఏం మాట్లాడు. అవును, మేమిద్దరం ఒకరికొకరు బాగా తెలుసు, మా అమ్మకైతే ఇంకా బాగా తెలుసు. వీడి చిన్నప్పటి నుంచి కాలేజ్ వరకు అన్నిటికీ స్పాన్సర్ మా మామే. తనకి చాలా విషయాల్లో హెల్ప్ చేసింది అని రంజిత్ చెప్తూ ఉంటే రిషికి నవ్వు ఆగదు, ఒక్కసారిగా నవ్వుతాడు. రంజిత్ అప్పటి వరకు ఎగతాళి చేసి ఆ తర్వాత రిషి నవ్వుతుంటే సీరియస్గా చూస్తాడు. ఏంటి, నేను చెప్పింది నిజమే కదా? నాకు నీ గురించి అన్నీ తెలుసు, మామ్ నాకు అన్నీ చెప్పింది. నీకు హెల్ప్ చేసే వాళ్ళని కూడా బెదిరించడం నేను చూశాను. నీ చిన్నప్పటి నుంచి మామ్ డాడ్ కూడా నీకు ప్రతి విషయంలోని హెల్ప్ చేశారు, కానీ నువ్వు
నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నీకేదో హెల్ప్ చేసింది కదా మామ్ అనేసి నువ్వు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటాం అనుకున్నావా? నీకు హెల్ప్ చేసినంత మాత్రాన నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అయిపోదు. నువ్వెప్పుడు వీధి కుక్కవే, వీధిలోనే ఉంటావు అని రంజిత్ చెప్తూ ఉంటే రిషికి ఇంకా కోపంతో అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ని తీసి గట్టిగా నేలకేసి కొడతాడు. రిషి అంటూ సాక్షి అరుస్తుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నా దగ్గర టైం కూడా లేదు. నీకు మీ అమ్మకి మంచి టైం దొరికినప్పుడు మీ మామ్ని అడుగు, అప్పుడు చెప్తుంది ఆవిడ వీధి కుక్క ఎవరో. ఈ డౌట్లన్నీ బాగా తీరుస్తుంది. అండ్ నువ్వు కూడా వీధుల్లో అడుక్కోవడానికి రెడీగా ఉండు, ఎందుకంటే వర్మ ఇండస్ట్రీస్ అన్నీ నాశనం చేయబోతున్నాను అంటూ రిషి ఛాలెంజ్ చేస్తాడు. సాక్షి వైపు చూస్తే తను రిషి కోసం కంటే రంజిత్ కోసం ఎక్కువ ఆరాటపడిపోతున్నట్టు అనిపిస్తుంది. సాక్షి నాతో వస్తున్నావా లేదా అని లాస్ట్ టైం అడుగుతాడు. సాక్షి కొద్దిసేపు ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. రిషి అలానే తన వైపు షార్ట్గా చూస్తూ ఉంటాడు. రిషి ఇప్పుడు ఎలాంటి గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, మీడియా కనుక మనల్ని చూస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది, ప్లీజ్ రిషి అని సాక్షి అడుగుతుంది. తను అలా చెప్పేసరికి తల కొట్టేసినట్టు అనిపిస్తుంది ఆ రంజిత్ ముందు. తన మాట వినలేనందుకు సాక్షి ఇంకేం మాట్లాడకుండా అలా పగిలిన హృదయంతో రిషి అలా నెమ్మదిగా తన కారు దగ్గరికి వస్తాడు. నువ్వు నాకు ఎలా చేయగలవు సాక్షి అని చాలా బాధగా అనుకుంటాడు. ఓకే గాయ్స్, ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.